రాకండి. మీరు పుణ్యక్షేత్రాలకు రాకండి. ముక్కోటి ఏకాదశి నాడు పుణ్యం కోసం దేవాలయానికి వెళ్ళి క్యూ లైన్లో నిలబడలేక అడ్డు వచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ తోసుకుంటూ ఎవరి ప్రాణం పోయినా లెక్క చేయకుండా నేను మాత్రం ఉత్తర ద్వారం గుండా ప్రవేశించాలి, దేవుని దర్శించుకోవాలి, పుణ్యాన్ని మూటకట్టుకోవాలి, స్వర్గానికి వెళ్ళిపోవాలి. అంతేనా? ఇదే జరిగింది మొన్న ముక్కోటి ఏకాదశి నాడు కళాశాలలోని చిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది పైగా ప్రాణాలను పోగొట్టుకున్నారు. అందులో ఒక చిన్నారి పాప కూడా ఉంది. ఇంకా చాలామంది గాయాలయ్యారు. నిజంగా నీకు భక్తి అనేది ఉంటే నీ ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టుకోవు. అలాగే నీ పక్కవాడి నష్టపోయేలా నువ్వు ప్రవర్తించవు. నీ క్యూ లైన్లో నిలబడి ఓపికతో సహనంతో దేవుణ్ణి దర్శించుకోలేక సమయం లేకపోతే దయచేసి పుణ్యక్షేత్రానికి వెళ్ళకు. నీ దగ్గరలో నీ ఇంటి చుట్టుపక్కల దేవాలయాలు చాలా ఉన్నాయి. అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు. అంతేకాని జనాలు ఎక్కువగా ఉన్న పుణ్యక్షేత్రాలకు నువ్వు నీతో పాటు చిన్నపిల్లని తీసుకుని వెళ్ళి దయచేసి ప్రాణాల మీదకు తీసుకురావద్దు. ప్రాణం చాలా విలువైనది. రాకండి.